ఇప్పుడు 30 ఏళ్ళు మా ఊరిలో ఒక ఆయన కనకచంద్రం అనే ఆయన ఉంటాడు వడ్లైన 30 ఏళ్ళు కేసీఆర్ ఎటుంటే అటే జెండా బట్టి తిరిగిన వాళ్ళే పడే అసంటోనికి ఇల్లు రాలే అప్పుడు మొన్న నేనే పెట్టిన అది వాళ్ళు టీఆర్ఎస్ తోడు ఇంకా వానికి మొత్తం ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు వానికి ఇల్లే లేదు ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి కిరాయిలే ఉంటుండు వానికి మొన్న ఇల్లు పెట్టినా ఇప్పుడు పునాదులు తీసిరు ఇలా బేస్మెంట్ పోతురు కావచ్చు ఎరికని ఇటు హైదరాబాద్ వచ్చినా కానీ అసంటోనికే ఇచ్చిన పేదోడా కాదా వాళ్ళనే చెప్పందా వాడికే తొలకపోదాం ఇక ఇంకో పల్లెడు వద్దు మా ఊళ్ళోనే మా ఊళ్ళే కూర్చుందాం చర్చ టీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి తిరిగి 10 ఏళ్ళు 20 ఏళ్ళు కండవలు వేసుకుని తిరిగిన వాళ్ళకి నేను ఇవాళ వాళ్ళకి ఇల్లు లేదా నేను పెట్టినది మా రేవంత్ రెడ్డి పెట్టిండు ఎరికేనా మా రేవంత్ రెడ్డి పెట్టి వాళ్ళకి సన్నబియ్యం ఇస్తుండు కరెంటు బిల్లు ఫ్రీ చేసిండు బస్సు ఫ్రీ చేసిండు రుణమాఫీ చేసిండు రైతు బంధు ఎత్తుండు ఇంకేం కావాలి రైతులకు రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేశారని చెప్పేసి కూడా మీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే మాట్లాడతారు. ఓకే దానికి కూడా రెడీ ఏంటంటే అప్పుడు హరీష్ రావు ఒక 100 ఎకరాలు కొన్నాడు దానికి వేసుకున్నాడు అది ఇలా బంద్ అయింది వాళ్ళకు ఉన్నదా బాధ ఎవరికైనా ఉంటుంది నాకు కూడా ఉంటుంది లక్షల ఎకరాలు అసంటోళ్ళకి ఎట్లా ఉంటుంది కదా ఇప్పుడు నాకు 10 ఎకరాలు భూమి ఉంది నేను అంతా సాగు చేస్తున్నా నాకు పడ్డాయి మా అన్న ఉన్నాడు ఆయనకు 30 ఎకరాలు కొన్నాడు ఆయన తుంతలేడు అప్పుడు పడ్డాయి ఇప్పుడు పడతలేవు ఏమిరా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇక మీదే మళ్ళీ గిట చేయబడుతున్నది అని అంటున్నాడు ఆయన టీఆర్ఎస్ అసంటోడు అనపతి ఏం చేస్తాడు నా అసంటోళ్ళు 20 మంది ఉన్నారు అసంటోడు 5 ఉన్నారు దీని తేడా అది అసంటికి బంద్ చేసి ఇలా పేదోడు ఎవడైతున్నాడో వానికి కరెక్ట్ అయినట్టు పోతున్నాయి వాళ్ళకు అయ్యో ఇంకా నడుమ దళారులో వీడో వాడు ఎవరు లేడు కరెక్ట్ వాళ్ళ అకౌంట్లకు పోతున్నాయి ఇది పాలన అంటే అది కాదు ఇది అది దొరల పాలన ఇది గరీబుల పాలన ప్రజాపాలన అది